ఇది మనకు సికింద్రాబాద్లో చాలా అద్భుతమైన టెంపుల్. ఇది ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్లో ఉంటుంది. రాధా మదన్ మోహన్ మందిర్ ఇస్కాన్ హ్యాబిట్స్. సో ఇది వచ్చేసేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే ఒక సంస్థ వారు మనకి దీన్ని ఇచ్చేస్తున్నారు. ఇది రీసెంట్లీ కట్టిన ఒక మండపము, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రవేశ ద్వారం. ఇది హ్యాబిట్స్లో మెయిన్ రోడ్ నుంచి ఇది లోపలికి వెళ్ళడానికి, ఇంతకుముందు సందులోకి వెళ్ళిన తర్వాత సందులో నుంచి లోపలికి వెళ్ళడానికి ఉంటుండే, అది కూడా ఉంది. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారు. ఈ ప్రవేశ ద్వారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది లోపలికి వెళ్తూ ఉంటే కూడా చాలా రెండు వైపులా కూడా మనకి ఏవైతే చిత్రాలు ఉన్నాయో ఆ చిత్రాలు కూడా సహజ సిద్ధంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఇవైతే చాలా అద్భుతంగా ఉంది. ఇది మీరు తప్పకుండా ఇది దర్శించుకోవాల్సిందే. లోపలికి వెళ్ళిన తర్వాత చూడవచ్చు మీరు హారతి అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. లోపల మనకి ఇంటర్నెట్ కూడా భజన కార్యక్రమాలు, తర్వాత అక్కడ డ్యాన్స్ చేస్తూ ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి దర్శించుకోదగినటువంటి మందిరం. ఈరోజు మనం చూడబోతున్నాము హ్యాబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్. ఇది చాలా అద్భుతమైన టెంపుల్. మనకి సికింద్రాబాద్ నుంచి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దాటిన తర్వాత హ్యాబిట్స్లో మనకి పుల్లారెడ్డి స్ట్రీట్ ఎదురుగా నాంపల్లి వెళ్ళే రోడ్డులో లెఫ్ట్ సైడ్ అందులో ఉంటుంది. అందులో తర్వాత ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ప్రతిరోజు పూజలు, ఉదయం మధ్యాహ్నం రాత్రి అద్భుతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అద్భుతమైన ప్రసాదం ఇక్కడ చాలా బాగుంటుంది. మనకు ఎన్నో కార్యక్రమాలు, శ్రీకృష్ణునికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. గీతోపదేశం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సాటర్డే స్పెషల్ లర్నింగ్స్ టీచింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఆదివారం వచ్చేసి మనకు గీతోపదేశం అనేది జరుగుతూ ఉంటుంది. చూసుకున్నటువంటి ఈ గోపురానికి ఎడమ వైపున మనకి బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో చాలా క్లాసులు జరుగుతాయి. చిన్నపిల్లలకు సంబంధించి వారికి క్లాసులు, మరియు మధ్య వయస్సులకు, వృద్ధులకు, రకరకాల వయసుల వారికి, తర్వాత విద్యార్థులకైతే అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళకి యూత్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం మనకు ఇవ్వడం జరుగుతుంది. అటు ఇక్కడ మనకి లైబ్రరీ కూడా ఉంటుంది. మనకి ఈ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఇక్కడ మీకు గీత, భగవద్గీత, శాస్త్రంలో తర్వాత భగవద్గీతనే కాకుండా మనకి భాగవతం యొక్క పుస్తకాలు కూడా పైన చాలా అద్భుతమైన పోస్టర్స్ ఉన్నాయి. అద్భుతంగా మనకి పెయింటింగ్స్ అనేది గీతోపదేశం సంబంధించింది. అంతేకాకుండా పైన శాండర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా చూస్తే మనకు ఆ భూమిని ఏర్పడుతుంది. ఇక్కడ మీకు దర్శన సమయం ఉంది కాబట్టి
అలా భక్తులు ఉంటారు. తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు భజన కార్యక్రమం చేసినప్పుడు భక్తులు మైమర్చిపోయి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు చూడ ముచ్చటగా ఉంటుంది. మీకు చాలా అద్భుతంగా ఎవరైనా ఈ టెంపుల్ అయితే తప్పక దర్శించుకుంటే మీకు ప్రత్యక్షంగా వచ్చి దర్శించుకున్న ఆ అనుభవం అనేది అది వర్ణనాతీతం. చాలా అద్భుతంగా Vrindaye Tulsi Devi Priyaye